టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుతో పాటు కెమెరామ్యాన్ లైవ్ టెక్నీషియన్స్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన వ్యక్తం చేసింది. అయితే టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై కొన్నిజర్ల పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని టీయూడబ్ల్యూజే మండిపడింది. కేసులను నిరసిస్తూ భద్రాద్రి కలెక్టరేట్ ముట్టడించింది. రైతుల సమస్యలను పరిష్కరించే సమయంలో జర్నలిస్టులను వేధించడం సరికాదంటూ జర్నలిస్టులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే రైతుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం వాటిని బయటపెట్టినందుకు జర్నలిస్టులను మీడియాను బెదిరించడం ఏంటని పాత్రికేయులు ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి, ఇందిరమ్మ పోలీస్ రాజ్యానికి నిదర్శనమా అంటూ దుమ్మెత్తిపోశారు. అయితే ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన మీడియా స్వేచ్ఛను హరించడం, దాన్ని అణచివేయడానికి పోలీసులను వాడడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే సాంబశివరావుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ ద్వారా తెలుసుకుందాం. రంజిత్, చెప్పండి. అంజన, ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో నిరంకుశ పాలన చేస్తున్నట్టుగా కూడా అద్దంలా కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో సాంబశివరావు అనే టీఎస్ జర్నలిస్ట్ తో పాటుగా వీడియో జర్నలిస్ట్, ఆయనతో పాటుగా లైవ్ టెక్నీషియన్ పైన అక్రమ కేసులు పెట్టిన దుర్మార్గమైన పాలన అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నడుస్తుంది. దీనికి ఇప్పటికే రాష్ట్ర టీడబ్ల్యూఏ సంఘం వచ్చేసి ఖండించి, దాంతో పాటుగా ట్యాంక్ బండ్ అవుతున్నట్టు అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేంద్ర కూడా వినతి పత్రాన్ని అందించి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీసు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కేసులను వెనక్కు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దానితో పాటుగా బిఎన్ఎస్ 162 అనే కేసు పెట్టడం అనేది ఏమైనా దానికి సంబంధించిన ఒక తీవ్రవాదులు చేశారా, ఉగ్రవాదులు చేసినందుకు కేసులు పెట్టారనేది కూడా రాష్ట్ర టీడబ్ల్యూ సంఘ నేతలు కూడా మండిపడ్డ పరిస్థితులు ఎదురయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతన్నలు కష్టాలు పడుతున్నారో, యూరియా దొరక్క వచ్చేసి పడిగాపులు గడుపుకుంటూ ఉదయం నుంచి కూడా రాత్రి వరకు రెయిన్ బౌల్లో ఒక లైన్ లో నిలబడుతూ కూడా నిరసన చేసిన వాళ్ళకి కూడా ఏదైతే యూరియా దొరకట్లేదో దానికి కవరేజ్ చేసినటువంటి టీవీ జర్నలిస్ట్ పైన ఏ విధంగా కేసు పెడతారని కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే ప్రజాపాలన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు, తక్షణమే వాటిపైన కేసులు విరమించుకోవాలని కూడా రాష్ట్ర సంఘ నేతలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒకవైపు మాఫియా డ్రగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి అది కావచ్చు, దాంతో పాటుగా విద్యార్థుల పేరిట విద్యార్థులు అని చెప్పేసి స్కూళ్ళు ఏర్పాటు చేసి దాంట్లో డ్రగ్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇలాంటి అక్రమాలు చేస్తున్న దానిపై ప్రశ్నిస్తున్నది టీ న్యూస్. దానిని ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అన్ని జిల్లాల్లో యూరియా కొరతలు ఉన్నాయని చెప్పేసి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క కష్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తుంది టీ న్యూస్. అలాంటి టీ న్యూస్ జర్నలిస్ట్ అనేది ప్రజలకు ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక జర్నలిస్టు ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు చెప్తుంటే దానిపైన కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఒకవైపు ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలు కావచ్చు, దాంతో పాటుగా జర్నలిస్టు సంఘాలు కూడా నిరసన చెప్పేసి కూడా చెప్తారు. దీనిపైన ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులను విరమించుకోవాలి. తక్షణమే కేసు వాపసు తీసుకోకపోతే కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేసి ధర్నాలు చేపడతామని కూడా రాష్ట్ర సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.